బ్యాక్ టు న్యూస్. విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులపై వరుస దాడులను ఖండిస్తూ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన వల్లభనేని వంశీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో వంశీ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు వంశీని అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో దీక్షా శిబిరం నుంచి రోడ్డుపైకి వస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై టీడీపీ నేత వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా వ్యవహరించిన వంశీని వదిలి తమను ఆపుతారా అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే వంశీ ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టారని యార్లగడ్డ మండిపడ్డారు. భయానికి ముందేట ఏ డాక్టర్ దగ్గర మందులు వేసేవారు. జనం మంది మందుతో రాజకీయం చేయాలి కానీ ఒక్కడనే వస్తాయంటే మన రాజకీయానికి అంతే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకుని ఎవరైనా కానీ మనందరం కలిసి ఉంటే ఎవరు చేసేదే ఉండదు. నేను ఇక్కడ పోటీ చేసే సోదరు కదా, కొత్త అభ్యర్థి ఎవరైనా రాకుండా అయితే బెదిరిస్తాకి ఇట్లాంటి ఘర్షణలు పెట్టుకుంటే యాక్ట్ చేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, నన్ను బెదిరిస్తా కాదు, ఇది ఎలక్షన్ చేయడం కోసం, కొత్తగా పార్టీలోకి ఎవరో చేరకుండా ఉండటం కోసం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 5-6 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఈ 5-6 రోజులు ఉంటే బయట కేసులు ఇట్లా బుక్ చేస్తారు. కోడ్ వచ్చిన తర్వాత ఏం బుక్ చేయరు. ఇంకా అప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. విజయవాడలో ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యం నిరసన దీక్ష చేపట్టారు. ప్రధానంగా ఇటీవల కాలంలో టీడీపీ నవడెమోక్రలో పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలపై దాడులు చేస్తా ఉన్నారు. పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పరిస్థితి. 2 రోజుల క్రితం కూడా విజయవాడ నడిబొడ్డులో ఒక కోర్టులో ఒక కేసు విచారణకు వాయిదాకు హాజరైన వల్లభనేని వంశీ అనుచరులు వెంకటరావు వర్గీయులపై దాడి చేసిన స్థానికంగా కలకలం కలిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా వారిని ఎవరైతే బాధితులు ఉన్నారో, దెబ్బలు తిన్నారో వారిని అరెస్ట్ చేసి కొట్టిన వారిని వదిలేసిన వైనంపై కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి తాము న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా 2 రోజుల నుంచి ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఈ రోజు ఎనికేపాడు వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం, జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అయితే దీక్ష కొనసాగుతున్న సమయంలో అదే మార్గంలో ప్రధాన రహదారిపై గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుయాయులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై తన వాహన శ్రేణిని ఆపి అక్కడే వాహనంలోనే బైఠాయించారు. ఇది గమనించిన వెంకటరావు వర్గీయులు డౌన్ వల్లభనేని వంశీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒకసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడే ఉన్న అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎక్కడైతే రోడ్డు మీద కూర్చున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ని వాహనాలను అక్కడి నుంచి వెంటనే పంపించి వేయడం జరిగింది. అయితే అప్పటికే వంశీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న వెంకటరావు వర్గీయులు దీక్షా శిబిరం నుంచి రోడ్డుపైకి నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు కూడా అదనపు బలగాల రంగంలో దించి అక్కడి నుంచి లోపలికి పంపించేయడం జరిగింది. ఈ సమయంలో తాము ప్రశాంతంగా శాంతియుత మార్గంలో తమ నిరసన వ్యక్తం చేస్తుంటే వల్లభనేని వంశీ వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా తన అదుపులో తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా అక్కడి నుంచి పంపించి వేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా రాత్రి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కావచ్చు, అలాగే కార్యాలయ సిబ్బంది నివాసం ఉన్న అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేసిన వైనంపై కూడా తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు.
ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే 3 మండలాల్లో పోలీసులు పూర్తిగా వంశీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అసలు పోలీస్ స్టేషన్ ఉన్నా లేనట్టేనని చెప్పి వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ఒకవేళ తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే దాడులకు పెద్దాళ్ళు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, తమకు ప్రాణభయం ఉన్న నేపథ్యంలో అదే చట్టం కూడా చెప్తుంది ఆత్మరక్షణ కోసం అవసరమైతే దాడులు చేయమని. ఈ నేపథ్యం తాము ఆత్మరక్షణ కోసం ఎదురు దాడికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా వెంకట్రావు ప్రకటించారు. ఇది దాదాపు అరగంట పాటు ఇటు వెంకట్రావు అనియాలు పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం కూడా జరిగింది. పోలీసు ఉన్నతాలు నచ్చ చెప్పడంతో వెంకట్రావు వర్గం శాంతి. అయితే ఈ నిరసన దీక్ష ద్వారా మాత్రం వైసీపీ ప్రభుత్వానికి అలాగే పోలీసులకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల కూడా ఇష్టానుసారంగా వాళ్ళు దాడులు చేస్తున్నా పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయకపోవడం ఎదురుగా. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే గన్నవరంలో టీడీపీ కోసం ముఖ్యంగా పనిచేస్తారో ముఖ్య నాయకుల నివాసాలకు అర్ధరాత్రి పోలీసులు వెళ్లి గంజాయి ప్యాకెట్లు ఇంట్లో వచ్చి కేసులు బుక్ చేస్తామంటూ బెదిరింత వైనాన్ని కూడా ఈరోజు వెంకట్రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటువంటి పోలీసులపై అన్ని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుంటే వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ఎవరైతే ఈ రోజు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారో ఆ పోలీసులు కావచ్చు, ఎవరైతే రెచ్చగొట్టే విధంగా ఇళ్లలో లేడీస్ మహిళలను చులకనగా అవహేళనగా మాట్లాడిన నాయకులు ఉంటారు, వీళ్ళందరిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మొత్తం 2 గంటల పాటు ఈ డేట్కి సంబంధించి చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అయితే వెంకటరావుకి నచ్చ చెప్పడంతో సమన్వయంతో పరిస్థితి అదుపులో ఉంచాలి వెంకటరావు చేసిన తీరుపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా వల్లమైన వచ్చి తరచూ కూడా ఓటమి భయంతో ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎవరో కూడా తొందరపడి దాడులు చేయవద్దు, ఆ కేసులు పెట్టి తద్వారా ఎన్నికల్లో పనిచేయకుండా తెలుగుదేశం పార్టీ దెబ్బకొట్టే విధంగానే ఇదంతా ఒక కుట్ర ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ తో ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఆవేశపడద్దు, అనుగుణంగా ఉండండి, తప్పకుండా వచ్చే ఎన్నికలు విజయం సాధించే వరకు అందరూ ఫైట్ చేయండి కూడా తెలుగుదేశం పిలుపునిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.